2024 సెప్టెంబర్ 22వ తేదీన ఆదివారం రాత్రి 8:30 నారా లోకేష్ గారు 30 నిమిషాల జూమ్ కాల్ మాట్లాడగానే మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు వచ్చేసిందంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు కూడా మాట్లాడింది. జూమ్ కాల్ మాట్లాడితేనే మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చేస్తే మరి జూమ్ కాల్ మాట్లాడి వెనక్కి వెళ్ళిపోయినటువంటి కంపెనీలను తిరిగి రప్పించలేకపోయారా? అప్రాక్సిమేట్గా ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలల్లో 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా మాకు వద్దు ప్రభో ఇదా ఇక్కడ మీ భూములు వద్దు మాకు ఏమి వద్దు అని చెప్పేసి పారిపోయారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వ దాడిని తట్టుకోలేక, అవినీతిని తట్టుకోలేక దండం పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరివేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉరివేసి మేము ఇది తీసుకువచ్చామని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటే చాలా సిగ్గుసేటుగా ఉంది. ఒకవైపు ప్రభుత్వ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నాశనం చేశారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు గత ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయి ఉత్తరాంధ్ర వైపు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరి హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్ళాయి అనేది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు డేటా చూపించి మాట్లాడితే చాలా బాగుండేది. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పలానా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చి పారిపోయారు, ఇదిగో 5 కోట్లు లాస్ అయింది, ఈ పరిశ్రమ వెళ్ళిపోయిందని చెప్పేసి కంపెనీ పేర్లో లిస్ట్ చెప్పాలా. అంతేగాని మైక్ ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి లాగా ఏది పడితే అది, దానికి ఎవిడెన్స్ ఉండదో, దానికి ప్రూఫ్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. దీని మీద చాలా బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు చాలా బాగా మాట్లాడాడు. విత్ డేటా, విత్ ఎవిడెన్స్ చాలా స్పష్టంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి లాగా, నారా లోకేష్ గారి లాగా, పవన్ కళ్యాణ్ లాగా డేటా లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఆయన మాట్లాడలే, చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒకసారి ఆయన మాట్లాడడం మీరు కూడా ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే విశాఖపట్నం వెళ్లి మిట్టలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్కి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఏంటి మిట్టలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది ఉంది. ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టార్ట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇప్పటికే 34 విభాగాల్ని పార్టులుగా ప్రైవేటీకరణకి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా అనేక మంది ఉద్యోగస్తులను అక్కడి నుంచి తీసేసినటువంటి పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేస్తూ ఏదైతే ఇంకొక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ని అక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు విశాఖపట్నంలో. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఉరివేస్తూ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి పునాది వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ పోయి ఇక్కడ మిట్టల్లో ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి. దీనికి నిన్న అట్టహాసంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ వెళ్లి ఓపెన్ చేసి అక్కడ దాంట్లో లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే 30 నిమిషాల జూమ్ కాల్లో స్టీల్ ప్లాంట్ తెచ్చిందంట. అంటే నారా లోకేష్ గారు 2024 సెప్టెంబర్ 22న ఆదివారం రాత్రి 8:30 గంటలకు 30 నిమిషాల పాటు జూమ్ కాల్ మాట్లాడాడంట. ఆ జూమ్ కాల్ మాట్లాడంగానే మిట్టల వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేశారంట. అసలు మీ జూమ్ కాల్ వ్యవహారం ఏంటో అంతకుముందు కమాండర్ పట్టాభి తెలుసుగా. ఆ కమాండర్ పట్టాభి జూమ్ కాల్లోనే రష్యా యుక్రెయిన్ కి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే బాంబులను ఎక్కడెక్కడ వేయాలో ఆ కమాండర్ పట్టాభి బాంబులు ఎక్కడెక్కడ వేయాలో కంట్రోల్ చేశాడు జూమ్ కాల్లోనే. అలానే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాకుండా కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉండే జూమ్ కాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టులందరికీ వ్యాక్సిన్ ఎలా కనిపెట్టి ఎలా తయారు చేయాలని చెప్పి ఆ వ్యాక్సిన్ తయారు చేయించిందే చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్ ద్వారా అని మీరే చెప్పారు. మరి అదే జూమ్ కాల్ ద్వారా మరి మీరు ఇన్ని చేసినప్పుడు మొన్న 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ భూములు ఎలకేషన్ చేసినా కూడా వెనక్కిచ్చేశారు కదా, మేము పెట్టాం ఇక్కడ పెట్టుబడులు అని చెప్పి. అనకాపల్లిలో కోకోకోలా 1200 కోట్లు, అనంతపురం జిల్లాలోని చిన్ఫ్రా 1150 కోట్లు, సత్యసాయి జిల్లాలోని ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 1146 కోట్లు, అనకాపల్లి జిల్లాలోని జూపిటర్ రెన్యూబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,700 కోట్లు, మొత్తంగా 6,000 కోట్లు పెట్టుబడులు మరి వెనక్కి వెళ్ళినాయి కదా. మరి 30 నిమిషాలు జూమ్ కాల్లో బదులు 1 గంట జూమ్ కాల్ అయినా మాట్లాడి మళ్ళీ వాళ్ళు వెనక్కి ఎందుకు తీసుకురావట్లేదు నారా లోకేష్ గారు? మరి ఇదే జూమ్ కాల్ ద్వారా మెట్టలు వచ్చేస్తే మరి మీరు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి 21 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 164 మంది ఉన్నారు. మరి మీరు అందరూ కలిసి జూమ్ కాల్లో మాట్లాడుకొని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇప్పించవచ్చు కదా. మీ జూమ్ కాల్ కామెడీ, జూమ్ కాల్లో మాట్లాడితేనే మెట్లాలు వచ్చేసారంట. అసలు ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఉరివేస్తున్నారో సమాధానం చెప్పండి.
సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఊరు వేస్తున్నారో సమాధానం చెప్పకుండా మేము జూమ్ కాల్లో మాట్లాడాం, అది తెచ్చాం ఇది తెచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఉరివేసి మీరు ఈ రోజు ఏదో ఇది తీసుకొని వచ్చేసాము అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటే ఎట్లా? రెండోది, ఇంక ఈయన తెలుసుగా మీకు, మాదాపూర్ లో ఉంటాడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఈయన చూడండి, వెనక్కి వెళ్లిన పరిశ్రమలు వెతుక్కుంటూ వస్తున్నాయంట. ఎవరి హయాంలో వెనక్కి వెళ్ళిన పరిశ్రమలు? మీరు ఏదైతే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా మీకు ఏదైతే లంచాలు ఇవ్వలేక పరిశ్రమలు వెనక్కి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 2024 మధ్య 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌత్ ఇండియాలోనే నెంబర్ 1, ఎంటైర్ ఇండియాలో నెంబర్ 5. ఇది ఎవరిచ్చింది? పారిశ్రామిక ప్రగతి తయారీ రంగం వృద్ధిపై స్థూల విలువ జోడింపులో జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ లో ఆర్బీఐ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2019-24 మధ్య తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో నెంబర్ 1, ఎంటైర్ ఇండియాలో నెంబర్ 5. అలా సౌత్ ఇండియాలో నెంబర్ 1, ఎంటైర్ ఇండియాలో టాప్ 8. ఏది 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పారిశ్రామిక వృద్ధి రంగంలో సౌత్ ఇండియాలో టాప్ లో ఉన్నాం. మరి ఎక్కడ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి? మీ హయాంలో పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. మీకు లంచాలు ఇవ్వలేక మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి నాయకులకి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. దానికి సమాధానం ముందు చెప్పమని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రతిరోజు దుష్ప్రచారమే ఎజెండాగా పెట్టుకుని పనిచేయటం కాదు, ముందు ఏంటనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమ రంగం ఏ విధంగా వృద్ధి చెందిందో ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక చెబుతుంది. చదువుకోకపోతే, ఎందుకంటే 2 లక్షల పుస్తకాలు చదివారు కదా, ఈ ఒక్క పుస్తకంలో ఒక్క లైన్ చదివితే ఆర్బీఐ నివేదిక కరెక్ట్ గా మీకు అర్థమైంది.